హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. ఏం పేరు మీ పేరు? నా పేరు నాగేష్ అన్న. రిపబ్లిక్ డే ఎప్పుడు? పబ్లిక్ డే అంత గుర్తొస్తలేదు అన్న. అంత సరే, గుర్తొస్తలేదు. జనవరి 26 అంటే ఏంది అసలుకి? నేను అనుకున్నైతే అంటే గంతాద యుద్ధం చేసింది కదా, అది అందువల్ల వచ్చింది. అవన్నీ తెలియదు అన్న, అంత చూడలే. ఇక టీచర్ చెప్తారు, అది అప్పుడే మర్చిపోతారు. ఓకే, సో జనవరి 26 అంటే స్వతంత్రం వచ్చిన రోజు. ఓకే ఓకే అన్న. హాయ్. హలో హాయ్ హాయ్. రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే ఏంటంటే గణతంత్ర దినోత్సవం తెలుగులో తెలుసు, నువ్వు అంటే ఎందుకు జరుపుకుంటారు? ఎందుకంటే గణతంత్ర దినోత్సవం అందరం ఘనంగా అందరం బాగుండాలని, దేశం అభివృద్ధి చెందాలని. దేశంలో ఇప్పుడు నీకు తెలియదని నాకు అర్థమైంది కానీ అసలు విషయం చెప్పు, నీకు తెలుసా తెలీదా? చెప్పాలంటే దీనికి ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉండవు, ఒకటే ఉంటుంది. వస్తాయి నా భయం అవును. గణతంత్ర దినోత్సవం ఎందుకు వచ్చిందంటే స్వాతంత్రం వచ్చింది 1947లో, కానీ భారతదేశం రాజ్యాంగం ఆఖరి రాలేదు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏమైందంటే తర్వాత వచ్చేసింది. హాయ్ రా, ఏం పేరు నీ పేరు? సింధు. రిపబ్లిక్ డే ఎప్పుడు వచ్చింది? జనవరి 26. ఎందుకు ఎందుకు జరుపుకుంటారు దాన్ని? జనవరి 26. ఎందుకు జరుపుకుంటారు? ఓకే, ఎందుకు జరుపుకుంటారంటే నేను చెప్తా. స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి, అందుకని జనవరి 26వ తారీఖు స్వాతంత్రం వచ్చిన రోజు మనకి, అందుకనే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఓకే హాయ్ అండి. హాయ్. రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే చెప్పండి. కెమెరా. హాయ్. హాయ్. రిపబ్లిక్ డే అంటే ఏంటి? అంటే నాకు తెలీదు. లైఫ్ అంతా నేను చంటికూర లెక్కలో ఉండాలని, అంటే 7 ఏళ్ళ కాలం అందరూ గాడిద ఇలా రారా ఇలా రారా ఇలా రారా అని పిలవాల. అది నాకు ఇష్టం. అమ్మ నాన్న ఎవరు లేరు అంటే లైఫ్ అంతా నేను చంటికూర లెక్కలో ఉండాలి. నేను అందరూ నాకు బేబీ సబ్బు, ఎప్పుడు నేను మామూలు సబ్బు ఆడను, బేబీ సబ్బు ఆడతాను. బేబీ సబ్బుని టెడ్డీ సబ్బు ఆడతాను. లైఫ్ అంతా చంటికూర లెక్కలో ఉండాలని. రిపబ్లిక్ డే అంటే ఏంటి? నాకు తెలీదు. నీ చంటికూరని అంతే. నాకు లేపంటే తెలియదండి. నాకు సినిమా చూశాను. బాలకృష్ణ అంటే ఫ్యాన్స్ నాకు, అంటే ఫేవరెట్ సినిమా చాలా ఫ్యాన్స్ అండి. సినిమాలు చాలా చూస్తాను నేను. రామ్ చరణ్, మహేష్ బాబుది అంటే చూస్తుంటా. నెక్స్ట్ మన స్వతంత్రం స్వాతంత్రం అంటే ఏంటి స్వామి?